చేతిలో దుబాకీ పట్టుకుని కనపడ్డ వాళ్లనల్లా కాల్చి పడేస్తానని బెదిరిస్తాడు. అమాయక ప్రజల్ని పరుగులు పెట్టిస్తాడు. దొరికిన కాడికి దోచుకుంటాడు. కానీ పోలీసులు మాత్రం అతగాడికి తమదైన స్టైల్లో చెక్ పెట్టారు. విశాఖలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ గసగసాలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. దండుపాళ్యం బ్యాచ్ నంటూ డమ్మీ పిస్టల్ తో బెదిరించి ఖరీదైన ఫోన్లు రాబరీ చేస్తున్న ధోని సతీష్ అలియాస్ గసగసాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ తుపాకీతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని వరుస కంప్లైంట్స్ రావడంతో నిఘా పెట్టిన పోలీసులు గసగసాలతో పాటు వంశీ కుమార్ అనే అతడి అనుచరుని కూడా అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ అకృత్యాలు ఏంటో డీసీపీ మాటల్లో మీరే వినండి. ఒక రాబరీ కేసు కంప్లైంట్ వచ్చింది. ములగడ పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అతను ఈ యొక్క డమ్మీ పిస్టల్ తోటి బెదిరించి ఆయన దగ్గర 2,500 రూపాయలు క్యాష్, అదేవిధంగా ఒక మొబైల్, అతని దగ్గర నుంచి ఐఫోన్ ఒకటి కళ్ళం దగ్గర తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద యాక్టివ్ గా ఉన్నటువంటి రౌడీ షీటర్. ఈ రాబరీ కేసుతో కలిపి ఇతని మీద మొత్తం 30 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లో 12 కేసుల్లో ఇప్పటికీ ట్రయల్ నడుస్తూ ఉంది, కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంది. ఇంతకు ముందు అతని మీద పీడీ యాక్ట్ కూడా 2015 సంవత్సరంలో ఒక 3 కేసుల్లో కూడా అతని మీద కన్విక్షన్ కూడా రావడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ఎవరైనా కానీ ఇటువంటి రౌడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.